95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇక డీటెయిల్స్ చూస్తే కుటుంబ పాలనలో బందీ అయిన తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కల్పించాలంటే కుటుంబ పాలనకు చమరగీతం పాడాలని దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు అన్నారు. కొల్లాపూర్ ప్రగతి కోసం పాదయాత్రలు చేపట్టిన బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎల్లేని సుధాకర్ రావు పాదయాత్ర మండల కేంద్రానికి చేరుకోవడంతో ఆయన పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. సర్పంచులు తాలిమట్టెలు అమ్ముకుంటున్నారు, భూములు అమ్ముకుంటున్నారు, వడ్డీలకు డబ్బులు తెచ్చుకుంటున్నారు. ఈ దేశంలో సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒకే ఒక రాష్ట్రం నా బంగారు తెలంగాణ కావడం నాకు బాధాకరంగా ఉంది. ఏ గ్రామ పంచాయతీకైనా పోయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు తప్ప, ఉపాధి హామీ పథకం కింద వస్తున్నటువంటి అభివృద్ధి పథకాలు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఆ సర్పంచ్ గారికి ఏమి ఇచ్చింది అనే విషయంలో సిరిసిల్ల కోదామా, సిద్దిపేట కోదామా, గజ్వేల్ కోదామా, ఆఖరికి ముఖ్యమంత్రి గారు మొన్న తన నియోజకవర్గంలో 65 గ్రామ పంచాయతీ భవనాలు కొత్తగా కట్టుకుంటాయని చెప్పి జీవో ప్రొసీడింగ్ ఇస్తే ఆ నిధులు కూడా ఉపాధి హామీ పథకం నిధులు అవునా కాదా? మిస్టర్ కేటీఆర్, యూ కైండ్లీ టెల్ మీ. బహుశా తెలుగు అర్థం కాదేమో అని ఇంగ్లీష్లో అడుగుతున్నా. జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు తప్ప ఇంకెక్కడ నేను కొత్తగా మీ గజ్వేల్లో జరిగిన డెవలప్మెంట్ ఉంటే బహిరంగ చర్చకు నేను రేపు మీ ధర్నా ముగిసిన తర్వాత నేను వస్తా. ఒక శ్వేతపత్రం పట్టుకొని రావాలని చెప్పి నేను కేటీఆర్ గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. నరేంద్రుడి నాయకత్వంలో గ్రామాల్లో పెడుతున్నటువంటి మొక్కల దగ్గర నుంచి మొదలుకుంటే, ట్రీ గార్డుల దగ్గర నుంచి మొదలుకుంటే, పల్లె ప్రకృతి వనాలు, శ్మశాన వాటికలు, వైకుంఠ ధామాలు, సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ భవనాలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్రానిది అనే రీతి లోపల నడుస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర యువరాజుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ఈ రోజు దాకా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద ఇచ్చినటువంటి పైసలెన్ని, మీరు చేసిన ఖర్చులెన్ని, దారి మళ్లిన నిధులెన్ని, దీని మీద మీరు శ్వేతపత్రం ప్రకటించే దమ్ము ధైర్యం తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి, గౌరవనీయులు కేటీఆర్ గారికి ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను వారిని డిమాండ్ చేస్తాను. రైతులపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న దుర్బుద్ధి మరోసారి బట్టబయలైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. రైతుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన కల్లాలపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి నిధులు 151 కోట్లు తిరిగి చెల్లించాలంటూ కేంద్రం ఇచ్చిన నోటీసును నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గద్వాల పాత బస్టాండ్ చౌరస్తాలో ధర్నా చేశారు. ఈరోజు గద్వాల జిల్లాలో కల్లాలు ఏవైతే నిర్మిస్తున్నారో మున్సిపల్ వ్యతిరేకంగా నల్ల చట్టాలు చేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక్క సంవత్సరం రోజులు మన ఢిల్లీ సరిహద్దు ప్రాంతంలో రైతులు 1000 ట్రాక్టర్లతోన ధర్నా చేస్తే మన 1000 ట్రాక్టర్లతోన పెద్ద ఎత్తున మన రైతులు చనిపోయినప్పటికీ చలి గాని, ఎండ గాని, వాన గాని చనిపోయి 180 మంది రైతులు చనిపోయితే మన నల్ల చట్టాలని రిటర్న్ తీసుకున్నాం. అదే విధంగా మనం రాబో కాలంలో అందరు రైతులు ఏకతాటి పైనకి వచ్చి వ్యవసాయదారులు అనుకుంటే ఏమన్నా చేయగలుగుతాం. మనం పండిస్తేనే కదా ఈ రోజు భారతదేశం మొత్తం తిండి తినేది, ప్రపంచం మొత్తం తినేది. ఖచ్చితంగా అందరికీ మద్దతు ధర ఉన్నది. ఈ పెన్ను తయారు చేసేవాడు కూడా ఇది 10 రూపాయలని రేటు పెడతాడు. మనం 6 కాలాల పాటు కష్టపడి మనం పండించిన పంటకి సరైన ధర నిర్ణయించే అధికారం మన రైతులకు లేదు. ఈరోజు నీళ్ల బాటలు కూడా 15 రూపాయలను వాడు నిర్ణయిస్తాడు. మనం పండించిన పంటకి ధర నిర్ణయించే అధికారం మన రైతులకు లేదు. ఇటువంటి పరిస్థితి రాకూడదు. మనకి ఎంఎస్పి రేట్ రావాలి. మనం ఖచ్చితంగా రైతుల పక్షాన నిలబడాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులని అన్ని రంగాల అభివృద్ధి చెందాలని
ఇన్ని రకాలుగా కష్టపడుతున్నారు. మన రైతు సంక్షేమం కొరికి అండగా నిలబడినారు. గతంలో రైతు అంటేనే వ్యవసాయం అంటే దండగానే పరిస్థితికి వెళ్ళి వ్యవసాయం అంటే పండగానే పరిస్థితి ఇచ్చిన గొప్ప నాయకుడు గౌరవ్ కేసీఆర్ గారి. మరి వారి ఆధ్వర్యంలో మీరందరూ కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. మీకు అందరూ కూడా ప్రత్యేకంగా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ రాబో కాలంలో అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుకుంటూ మరొకసారి మన గౌరవ సర్పంచులు అందరూ కూడా పెద్ద ఎత్తున రావడం అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు సెలవు. ఎన్ఆర్జీఎస్ పనులకు పోతే ఒక వారం 10 రోజులే డబ్బులు పడేది. ఈ రోజు లాస్ట్ 3 నెలలకెళ్ళి ఒక్క రైతు కూడా ఎన్ఆర్జీఎస్ లో డబ్బులు పడలేదు. చాలా మంది గ్రామాల్లో పోతే మాకు కూలీ డబ్బులు రాలేదు అని చాలా మంది కూడా మనకి ప్రజలు వచ్చి ఈరోజు అందరూ కూడా అడగడం జరుగుతుంది. ఎందుకు రాలేదంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక ఈ 8 సంవత్సరాల్లో అభివృద్ధిని పైన ఉన్న దేశంలో ఉన్న ప్రధానమంత్రి కళ్ళకు కనిపించకూడదనే ఉద్దేశంతో ఆ రైతులని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో 1,50,000 కోట్ల పైన ఈ రోజు మనకి రైతులకి బకాయి పడ్డారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బీజేపీ నాయకులు ఎక్కడ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో ఈ అభివృద్ధి చెందకూడదు, తెలంగాణ రైతులు ఎప్పుడు కూడా కష్టాల్లో ఉండాలనే ఒక దురుద్దేశంతో ఈ రోజు మనకి ఎన్ఆర్ఎస్ పనులు నిధులు రాకుండా ఆపేసారు. అదేవిధంగా పక్కన ఉన్న కర్ణాటకలో కానీ నగరంలోని గోషం మహల్లో గల చక్రవాడలో పెద్ద నాలా కుంగిపోయింది. ఈ ఘటనలో నాలాపై ఉన్న కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. మార్కెట్లో ఏర్పాటు చేసుకున్న కూరగాయల దుకాణాలతో సహా నాలాలలో పడిపోవడంతో పలువురికి గాయాలయ్యాయి. ఘటన జరిగిన ప్రాంతాన్ని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి సందర్శించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. మేయర్ రావడానికి ముందు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. बाय जरा गोशा महल चाकनवाड़ी। నెల్లూరు జిల్లా అభివృద్ధిపై అధికారులతో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సమీక్షా సమావేశం జరిగింది. దీనికి అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా నియోజకవర్గంలో పనులు కావడం లేదని, మంత్రులు మారుతున్నారు తప్ప శాఖలు మారుతున్నాయి, కలెక్టర్లు మారారు కానీ పనులు మాత్రం కావడం లేదని అన్నారు. వరదలు వచ్చినా FDR పనులు చేపట్టలేదని అన్నారు. వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, గౌరవ హౌసింగ్లో రాజకీయ కోణంలో చూడొద్దు, విపక్షంలో స్వపక్షమను, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసమ్మతి రాగమను దయచేసి మీడియా మిత్రులారా నా యొక్క మాటల్ని మానవీయ కోణంలో చూడండి, నా యొక్క మాటల్ని ప్రజల పక్షాన చూడండి, నా యొక్క మాటల్ని ఓ శాసనసభ్యుడు
ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికార యంత్రాంగం చుట్టూ తిరిగి విసిగి వేసారి ఆవేదనతో ఆందోళనతో ఉద్యమానికి సిద్ధమై బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు బోధించు, సమీకరించు, పోరాడు ఆ యొక్క పద్ధతుల్లో అర్థించా. ఈరోజు ప్రశ్నిస్తే కూడా సమస్య పరిష్కారం కాకుంటే రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన నాకు పోరాటం తప్పదు, నాకు ఉద్యమం తప్పదు, పోరాడితే పోయేదేమీ లేదు, భారీ సంఖ్యలో బద్దలు కావడం తప్ప అన్న మహాకవి శ్రీ సూక్తిని అడుగుడునా కూడా వంట పట్టించుకున్న వ్యక్తిని, నమ్మకుండే వ్యక్తిని. ఈ యొక్క సమస్యల్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద, కలెక్టర్ గారి మీద, అందరి మీద కూడా ఉంది. చివరగా ఒక్క మాట చెప్పి ముగిస్తా. ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ చెప్పడం తప్పనిసరి పరిస్థితి. నేను ఒక శాసనసభ్యుడిని, ప్రజల దృష్టిలో ఎమ్మెల్యే చాలా పెద్ద సంగతి. ఈ రావత్ గారి దగ్గరికి నేను స్వయంగా వెళితే కనీసం రావత్ గారు కూర్చోమని చెప్పాను. కుర్చీ లాక్కుని నేనే కూర్చుంటే, ఎదురుగా నేను కూర్చుంటానే, అప్పుడు దాకా మామూలుగా ఉండే వ్యక్తి వెంటనే కంప్యూటర్ ఓపెన్ చేశాడు, తలకాయ పొత్తుకుంటా ఉన్నాడు. 5 నిమిషాలు చూశాను, 10 నిమిషాలు చూశాను, 10 నిమిషాలు చూశాను. సార్ చెప్పండి. నేను చెప్పాను, ఫైనాన్షియల్ క్లియరెన్స్ రండి, మీ కాడ పెండింగ్ ఉన్నాయి. ఆమంచర్లలో మంత్రి గారికి కూడా సంబంధించింది, నాకు మంత్రి గారికి సంబంధించింది. ఆమంచర్ల డీప్ కట్ 40,000 ఎకరాలకి సాగులు ఇచ్చే డీప్ కట్ మా ఎస్సీ గారు ఇంకా స్పష్టంగా చెప్తారు. ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు, అందరూ పెట్టారు. ఫైనాన్షియల్ క్లియరెన్స్ లాగా అడుగుతూ ఉంటే అని అసలు తలకెత్తుకోండి చూసి మళ్ళీ ఉంచుకొని మళ్ళీ కంప్యూటర్ చూసుకుంటాం. ఏమండి, ఒక శాసనసభ్యుడు ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి తర్వాత మంత్రి తర్వాత శాసనసభ్యుడు తర్వాతే చీఫ్ సెక్రటరీ. ఇది ప్రోటోకాల్. ఒక శాసనసభ్యుడు వ్యక్తిగత పనుల లబ్ధి కోసం మీ దగ్గరకు వస్తే మీరు ఎలా ప్రవర్తించాలో అభ్యంతరం లేదు, కానీ ఒక ఫైనాన్స్ సెక్రటరీ మీరు మీ దగ్గరికి ఓ శాసనసభ్యుడిగా దిగజారి బతిలాడుకుందాం మీ దగ్గరకు వస్తే కనీసం ఎమ్మెల్యేని కూర్చోమని చెప్పరండి. అధికారులు అడుగుతున్నారు, ఇది న్యాయమా? ఒక ఎమ్మెల్యే కానీ మీరు వస్తారండి, చిన్న అధికారి కూర్చోమని చెప్పుకుంటే బాధపడరండి. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా ప్రజలను చైతన్యపరుస్తూ అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొని ప్రజలను చైతన్యపరిచారు. స్వచ్ఛ సర్వేక్షణ 2023లో భాగంగా ఈరోజు గుంటూరు నగరంలో గుంటూరు కార్పొరేషన్ మేయర్ గారు, అలానే కమిషనర్ గారు మరియు వారి సిబ్బంది అందరూ కూడా ఈ రోజున ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ గుంటూరు స్వచ్ఛ సర్వేక్షణలో గుంటూరు జిల్లాని మంచి పొజిషన్లో నిలపడం కోసం ప్రజలందరినీ భాగస్వామ్యం కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు వివిధ కళాశాలకి, పాఠశాలకి చెందిన విద్యార్థులందరూ కూడా ఈ ప్లకార్డులు ప్రదర్శించడం ద్వారా ప్రజల్ని అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం క్లాప్ అని, అంటే క్లీన్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే నగరాలన్నిటినీ కూడా, ముఖ్యంగా ఇప్పుడు అనేక రకాలైనటువంటి మనం పొల్యూషన్స్తో ఇబ్బంది పడుతున్న సందర్భంలో నగరాలన్నిటినీ పారిశుద్ధ్యంగా వీలైనంత క్లీన్గా ఉంచుకుంటూ ఆరోగ్య నగరాలుగా నిర్మించుకోవడం అన్నది ప్రధానమైన ఉద్దేశం. సో ఈ దిశగా ఇప్పటికే దీనికి సంబంధించిన రకరకాల పరికరాలు కూడా అందజేయడం జరిగింది. త్వరలోనే ఈ ఆటోస్ కూడా మనకి జిల్లాకి రాబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో గుంటూరు కార్పొరేషన్ వారు అలానే ప్రజలందరినీ భాగస్వామ్యం చేసుకుంటూ ముఖ్యంగా చెత్తని, అంటే మనకి 3 రకాలుగా చెత్త వస్తుంది. 1 తడి చెత్త, 2 పొడి చెత్త, 3 కొన్ని ప్రమాదకరమైనటువంటి పరికరాలు ఉన్నటువంటి చెత్త. వీటిని సపరేట్ చేసుకుంటూ ఏ కుటుంబం కా కుటుంబమే కొంచెం సీరియస్గా దీని మీద ధ్యాస పెట్టినట్లయితే వాటిని సపరేట్ చేసి అక్కడి నుంచి ఘన వ్యర్థాలని, అంటే సాలిడ్ ఏదైతే ఉంటుందో వేస్ట్ అన్నిటినీ కూడాను మనం పక్కనే ఉన్న ప్లాంట్కి తరలించుకోవడం ద్వారా వాటన్నిటినీ కూడా పూర్తిగా మనం
తొలగించుకోవచ్చు. అలానే మిగిలిన వ్యర్థాలన్నిటినీ కూడా మనం సక్రమైన నిర్వహణ పద్ధతుల ద్వారా వాటన్నిటిని కూడా పరిష్కరించుకుంటూ స్వచ్ఛ నగరంగా, ముఖ్యంగా ఆరోగ్యవంతమైనటువంటి నగరంగా గుంటూరుని తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే మనం గతంలో మేయర్ గారి అట్లనే కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా సారథ్యంలో మనం ప్లాస్టిక్ మీద కూడా ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చాలన్న ఉద్దేశంతో కార్యక్రమాలు కూడా చేశాం. ముందు కూడా ఈ కార్యక్రమాలలో అంటే ప్రజలందరినీ భాగస్వామ్యం అయ్యే వరకు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించుకొని గుంటూరుని మనం స్వచ్ఛ సర్వేక్షణలో అగ్రస్థానానికి తీసుకునే విధంగా అందరం కలిసి కృషి చేయవలసిందిగా ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పల్నాడు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలపై దాడులను నిరసిస్తూ ఆ పార్టీ నేతలు చలో మాచర్లకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ నాయకులను అడ్డుకున్నారు. మాచర్ల పట్టణంలోని ప్రధాన కూడళ్లలో బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణ శివారు ప్రాంతాల్లో రాయవరం, కొత్తపల్లి కూడళ్లలో వాహనాలను తనిఖీలు చేపట్టారు. టీడీపీ నేతలు పట్టణంలోకి రాకుండా అడ్డుకునేందుకు ప్రతి వాహనాన్ని నిశితంగా పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇబ్బంది పెట్టాలని కానీ ఇబ్బంది కాదు, ఏ ఇబ్బంది పడాలనే ఉద్దేశం కూడా మాకు అసలు ఏం లేదు. మీకు ఇబ్బంది ఏముంటది? దయచేసి మాకు ఏంటంటే రాజకీయ పార్టీ ప్రోగ్రామ్ చేసుకోవచ్చా చేయకూడదా? రాజకీయ పార్టీ చేసుకునే దానికి ఈ రోజు వరకు సార్ ఆల్రెడీ ఖాళీ ఉంది. అది కాదు, నేను మాచర్లు వెళ్ళట్లా, దాని మీద రాస్తా లేదని. అది కాదు, మాచర్లు వెళ్ళకుండా ఎక్కడికైనా అసలు ఈ ప్రోగ్రామ్ ఎవరు ప్రకటించారు? రాజ్యాంగంగా ఉన్న అవకాశాలన్నీ పరిశీలించడం ఒకటి, దాన్ని అన్ని కూడా పరిశీలించి తెలుగుదేశం పార్టీ పరంగా రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకుని దాన్ని మేము కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళ్తాం. వీటన్నిటికీ వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతుంది. చాలా ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే అది ఒక జరుగుతుంది ఫ్యాక్షన్. అంటే ఒక ఊళ్ళో ఏదన్నా ఉంటే ఫ్యాక్షన్లు ఉంటే గొడవ జరుగుతాయి. మాచర్ల పట్టణంలో ఫ్యాక్షన్ ఎక్కడ ఉంది? మరి ఎస్పీఏ చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? వెల్దుర్తికి సంబంధించిన నాయకులు కొంతమంది పట్టణంలో వచ్చి ఉన్నారు, వాళ్ళ ఇళ్ళని కార్బన్ సెర్చ్ పేరు మీద బయట వ్యక్తులు ఉన్నారనే దాంతో నేను కార్బన్ సెర్చ్ చేశాను, వాళ్ళ ఇళ్ళని తనిఖీ చేశాను అని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి కాబట్టి ఏంటంటే ఫ్యాక్షన్ నాయకులు ఎవడైనా ఎక్కడికైనా వచ్చి ఉండే హక్కు ఎవరికైనా ఉంటుంది. వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంట్లో ఎటువంటి ఆయుధాలు కానీ ఎటువంటి బయట వ్యక్తులు లేరని చెప్పి ఎస్పీఏ చెప్తా ఉన్నప్పుడు బ్రహ్మారెడ్డి నిర్వహిస్తూ ఉన్న కార్యక్రమం ఏంటి? ఇదేం కర్మ అనేది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన ఒక రాజకీయపరమైన ప్రోగ్రామ్, అది పొలిటికల్ ప్రోగ్రామ్. అది ఆ పొలిటికల్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ మీద దాడి జరిగింది. అంతేగాని ఒక ఊళ్ళో రెండు వర్గాల మధ్య ఫ్యాక్షన్లోనూ జరిగిన గొడవ కాదు. అది రాజకీయ పార్టీ చేస్తూ ఉన్న కార్యక్రమం మీద దాడి చేసినప్పుడు దాన్ని వాళ్ళని కాపాడుకునే ప్రయత్నంలో భాగమే కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇది ఒక రాజకీయపరమైన ప్రోగ్రాం అనేది గుర్తుంచుకోవాలి. వాళ్ళు దాడి చేసింది ఎస్పీ గారి మాటల్లోనే అర్థమవుతా ఉంది. ఎస్పీ గారు కావాలని ఈ సంఘటనని తప్పుదోవ పట్టించి ఇదేదో చిన్న చిన్న సంఘటనలు. ఎందుకంటే ఎస్పీకి చాలా ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే కార్లు ధ్వంసం చేయటం, దాడి చేయటం, ఆస్తులు విధ్వంసం చేయటం, పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి తగలబెట్టడం, లేదా కొంతమంది వ్యక్తుల ఇళ్లలోకి పోయి లాకర్ల పగలగొట్టి డబ్బులు దోచేయటం, బంగారం దోచేయటం, చిన్న చిన్న సంఘటనలు ఎస్పీకి. అంటే దీన్ని బట్టే ఎస్పీ యొక్క ఆలోచన ఎలా ఉంది, ఎస్పీ యొక్క వైఖరి ఎలా ఉందనేది స్పష్టం అవుతా ఉంది. ఎందుకంటే ఎస్పీ ఏంటంటే ఆయన ఒక వర్గానికి ఒక పార్టీకి ఆయన చొక్కా ఒకటే వేసుకోవాలి. ఎస్పీ చొక్కా ఒకటే వేసుకోవాలి. నిజంగానే ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే ఓ చొక్కా వేసుకొని ఆ చొక్కా తీసేస్తే ఆయన కూడా మాలాంటి సామాన్యుడే. పోలీస్ చొక్కా తీసేసి ఎస్పీ వస్తే మాలాంటి సామాన్యుడే. మాలాంటి సామాన్యుడు అయినప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు. కానీ రాజ్యాంగ పరంగా ఐపీఎస్గా ఉండి ఒక పోలీస్ చొక్కా వేసుకున్న వ్యక్తి పోలీస్ డ్రెస్ ముసుగులో మామూలు వ్యక్తుల కంటే అరాచకం చేస్తూ ఉంటే దాన్ని ఏమనాలి? భారతదేశ జనాభా 140 కోట్లకు చేరినా కూడా దేశంలో ఆహార కొరత లేకుండా రైతులు చేస్తున్న కృషి అభినందనీయమని నెల్లటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అన్నారు. గూడూరు పట్టణ పరిధిలోని నెల్లుటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా జాతీయ రైతు దినోత్సవం వేడుకలు నిర్వహించారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా విద్యార్థులు రైతుల వేషధారణలో వ్యవసాయ పరికరాలతో రైతుల దైనందిన జీవితాన్ని తెలియజేశారు. ఇక వివిధ రకాల కూరగాయలు, వరి నారు, పప్పు దినుసులతో సమానంగా భారతదేశ పటాన్ని రూపొందించి ప్రదర్శించారు. రైతు బాంధవుడు మాజీ ప్రధానమంత్రి చరణ్ సింగ్ జయంతి. వీరు భారత రైతాంగానికి చేసిన సేవల గుర్తుగా భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం డిసెంబర్ 23వ తేదీని జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటుంది. భారతదేశం అనేది ఒక వ్యవసాయక దేశం. భారతదేశము ఈరోజు 140 కోట్ల మంది జనాభా కలిగి ఉంది. స్వాతంత్రం వచ్చినప్పుడు 40 కోట్లున్న జనాభా ఇంకొక 100 కోట్లు జత ఇప్పుడు 140 కోట్లకు చేరింది. ఈరోజు ఎంతో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. పొరుగున శ్రీలంక కావచ్చు, పాకిస్తాన్లో కావచ్చు. కానీ ఈ దేశం సుభిక్షంగా ఇన్ని కోట్ల మంది 3 పూట్ల అన్నం తింటున్నారంటే అది మన రైతన్నల కృషి. భారతదేశం విశిష్ట వాతావరణం కలిగి ఉంది. ఈ దేశంలో ఏ సీజన్లో అయినా పంటలు పండే అద్భుతమైన నేలలు ఉన్నాయి. ఆ విధంగా దీన్ని ఉపయోగించి రైతులు లాభ నష్టాలతో పని లేకుండా వాళ్ళ జీవన విధానంలో భాగంగా మన భారతీయులకు కావాల్సిన ఆహారాన్ని పండిస్తున్నారు. ఈ రైతుల యొక్క కృషిని, వాళ్ళ జీవన విధానాన్ని, రైతాంగం యొక్క ప్రాముఖ్యతని, రైతుల జీవన విశేషాలని పిల్లలకు తెలియజేసేందుకు ఈరోజు నెల్లటూరు హై స్కూల్లో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రైతు లేనిదే దేశం లేదు. అందుకే మన మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లా తెలుగు రైతు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో తెలుగు రైతు నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు నెల్లూరు ప్రభాకర్ రెడ్డి, తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు రావూరు రాధాకృష్ణ నాయుడు మాట్లాడుతూ రైతాంగ సమస్యల పట్ల వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని అన్నారు. రైతులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఫల్యం చెందారని, ఎంతో మంది రైతులు అప్పుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈ మాన్సూన్ తుఫాను నెల్లూరు జిల్లా రైతాంగాన్ని అతలాకుతలం చేసిన ఈనాటికి మన వ్యవసాయ శాఖ మంత్రి సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఉండి కూడా ఆ రైతుల్ని కనీసం పరామర్శించినటువంటి పాపాన బాలేదు. రైతులు తీవ్రంగా నారుమడులు దాదాపు 500 ఎకరాల్లో నారుమడులు పోయినాయి. అవి సుమారు 50,000 ఎకరాలకి పనికొచ్చేటువంటి నారుమడి. అదేవిధంగా 5,000 ఎకరాలు నారాత వేసిన తర్వాత దెబ్బతిన్నాయి. ఈ ఎస్డిఆర్ఎఫ్ నామ్స్, ఎన్డిఆర్ఎఫ్ నామ్స్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీల కోసం ఈ నామ్స్ పుట్టాయి. వీళ్ళు నారాత వేసిన తర్వాత 45 రోజులు గడిస్తే కానీ, అంకురం ఏర్పడితే కానీ వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వమనేటువంటిది ఆ నామ్స్లో ఉన్నాయి. ఈ నామ్స్ ఎవరి కోసం? మీరు ఇన్సూరెన్సుల కంపెనీల కోసమా లేదా రైతుల కోసమా? ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రైతు ఒకసారి నారాత వేసిన తర్వాత 15-20 రోజులకే వాళ్ళు 2-3 కోటాలు పిండి వేయాల్సి వస్తుంది. పెస్టిసైడ్స్ పిచికారీ చేయాల్సి వస్తుంది. దుక్కి, నారు ఇవంతా కలిసి దాదాపు 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అవి పోయినా ఒక్క రూపాయి కూడా మేము ఇవ్వము ఈ నామ్స్ ప్రకారం అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మినుము, పెసల, పప్పు శనగ, పత్తి, టొబాకో ఇవన్నీ కూడా నెల్లూరు జిల్లాలో తీవ్రంగా నష్టపోయినాయి. వాటికి కూడా ఈ రోజుకి పరిశీలకులు వచ్చి పరిశీలించిన పాపాన బాలేదు. వాటికి నష్టపరిహారం ఇవ్వలేదు. ఏదో ఇస్తాం చూస్తాం అని చెప్తూ ఉన్నారు. ఈ వెంటనే ఈ జిల్లా కలెక్టర్ గారు, మంత్రి గారు వెంటనే వీటిని స్పందించి ప్రతి రైతుకి నష్టపరిహారం ఇవ్వాలని
మేము ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఫర్టిలైజర్స్ అన్నీ కూడా పక్కదారి పడుతూ ఉన్నాయి. ఆర్బీకే కేంద్రాల్లో మీకు యూరియా అన్ని ఎరువులు మేము సప్లై చేస్తున్నాం అంటున్నారు. ఏ రైతు పోయినా యూరియా లేదు. యూరియా అంతా రైతుల సంక్షేమమే జనసేన పార్టీ ప్రధాన అజెండా అని ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖరరావు తెలిపారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ నాయకులు ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి రైతుల దగ్గరకు వెళ్లి రైతులకు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖరరావు మాట్లాడుతూ రైతు ఆనందంగా ఉన్నప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. మద్దతు ధర లేక ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం సకాలంలో ఆదుకోకపోవడంతో రైతులకు కన్నీళ్లు తప్పడం లేదని అన్నారు. ఆయన జనసేన పార్టీ తరఫున రైతులకు ఏం చేస్తారు ఇప్పుడు మీరు చాలా మందికి ఓట్లు వేసి ఉంటారు, చాలా ప్రభుత్వాలు వచ్చి ఉంటాయి, కానీ ఎప్పుడు మద్దతు ధర వచ్చింది లేదు. ఒకవేళ మద్దతు ధర వచ్చినా కానీ మద్దతు ధర ఎప్పుడు రాలేదు, మద్దతు ధర రాదు. అలాగే కొన్నా కానీ ఏదో ఒకటి తడుంది 10 ఉంది చెప్పి ఇప్పుడు దాకా డబ్బులు అయితే ఎవరో ఇప్పుడు కూడా అన్నీ అట్లాగే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అయితే కౌలు రైతులు ఆత్మహత్య చేసుకో 3000 మంది తెలుసుంటారు మీకు కూడా. వాళ్ళందరికీ కుటుంబానికి 1 లక్ష రూపాయలు చొప్పున ఆయన సొంత డబ్బు ఇస్తున్నారు. ఇప్పుడు దాకా చాలా మందికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కూడా ఒకసారి పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తే రైతులు రాజుగా చేసుకుంటాడు ఆయన. ఈ అందరికీ బాగా ఇది ఉంటుంది. ఆయన చేసాం ఒక టూర్ ఆయన చూద్దాం పెట్టినాడు అందరికీ సరే ఉంటారు. ఇప్పుడు ఒకసారి పవన్ కళ్యాణ్ కూడా అవకాశం ఉన్నాను. అందరికి ఒకసారి పవన్ కళ్యాణ్ చూస్తా ఆయన కూడా ఆయన చేసిపోతాడనా. అందరికి ఇప్పుడు దాకా అవకాశం ఇచ్చారు. ఒక ఆయన చూశారు, చంద్రబాబు అన్నారు, జగన్ అన్నారు. కళ్యాణ్ అవకాశం ఉండి ఖచ్చితంగా రైతులు రాజు చేసి చూపిస్తారు. ఆయన సొంత డబ్బులు ఖర్చు పెడతాడన్న. ఇప్పుడు దాకా ఆయన కూడా ఒక అవకాశం ఉంది. ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి. సరేనా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొల్లాపూర్లో బీజేపీ ఆధ్వర్యంలో ప్రగతి కోసం పాదయాత్ర కార్యక్రమం. కుటుంబ పాలనకు చమరగీతం పాడాలన్న ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.